ఒక చిన్న గ్రామంలో అశోక్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతనికి చాలా పెద్ద పెద్ద కలలు ఉండేవి. జీవితంలో గొప్పవాడవాలనే కోరిక అతనిలో ఎప్పుడూ తహతహలాడేది. కాని అతడిని వెనక్కు లాగుతున్న ఒకే ఒక్క సమస్య లేజీనెస్, బద్ధకం. ఏ పని చేయాల్సి వచ్చినా తరువాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వచ్చేవాడు. దానివలన ఏ పని జరిగేది కాదు. అతడి కలలు కూడా కలలుగానే మిగిలిపోయేవి. అయితే ఒకసారి అశోక్ తన ఊరిలోని కొండపైకి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు పెద్ద పెద్ద రాళ్లను మోస్తూ కనిపించాడు. అతడిని చూసిన అశోక్ ఆయన దగ్గరకు వెళ్లి, తాతా, ఈ వయసులో కూడా ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు? హాయిగా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, నాయనా, ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది? బద్ధకం తప్ప. ఈ రాళ్ళు కేవలం నా శరీరానికి మాత్రమే బరువు, కాని బద్ధకం నా జీవితానికే బరువు. ఏదో ఒక పని చేస్తుంటేనే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడే మనం జీవించి ఉన్నట్టు. అలా ఊరికే ఒక మూలన కూర్చుని ఉంటే మన జీవితానికి అర్థమేముంది అని అన్నాడు. ఆ వృద్ధుని మాటలు విన్న అశోక్కి కనువిప్పు కలిగింది. ఆ వయసులో కూడా ఆయన అంతలా పనిచేస్తుంటే మంచి యవ్వనంలో ఉండి నేను ఇలా బద్ధకంగా ఉండడమేమిటి అని తన మీద తనకే సిగ్గేసింది. అప్పటినుండి అశోక్ ఎప్పుడూ బద్ధకించలేదు, పనులను వాయిదా వెయ్యలేదు. కష్టపడి శ్రమించి తన కలలను సాకారం చేసుకున్నాడు. ఈ కథలోని అశోక్ లాగే మనకు కూడా ఎన్నో కలలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. బద్ధకమనే అడ్డుగోడ మనల్ని కూడా మన లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం మనం సరిగ్గా 7 రోజుల్లో ఈ లేజినెస్ ని జయించడం ఎలా అన్నది తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ ని గనుక మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఖచ్చితంగా లేజినెస్ అనే అడ్డుగోడని దాటి మనం విజయం సాధిస్తాం. ముందుగా డే 1, బద్ధకానికి అసలు కారణమేమిటో తెలుసుకోవాలి. చాలామంది చేసే అతిపెద్ద తప్పేంటంటే తమని తామే బద్ధకస్తులమని అనుకుంటారు. నిజానికి ఎవ్వరూ పుట్టుకతోనే బద్ధకస్తులుగా పుట్టరు. లేజినెస్ కి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. 1, క్లియర్ గోల్ లేకపోవడం. మనకు ఎందుకు పనిచేయాలో క్లారిటీ లేకపోతే మన బ్రెయిన్ పనిచేయదు. ఉదాహరణకి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉంటే స్టూడెంట్స్ సడన్ గా చదవడం మొదలు పెడతారు. ఎందుకంటే అక్కడ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జీవితంలో చాలామందికి లక్ష్యం స్పష్టంగా ఉండదు. అందుకే శరీరం కూడా హుషారుగా పనిచేయదు. కాబట్టి తక్షణమే మనం ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని నేను నెక్స్ట్ ఇయర్లో ఎలా మారాలి, బాడీ, మనీ, స్కిల్స్, కాన్ఫిడెన్స్, ఫ్యామిలీ, ఇలా అన్నీ అందులో రాయాలి. ఎందుకంటే మైండ్కి డైరెక్షన్ దొరికితే పనిచేయడానికి ఉత్సాహం ఆటోమేటిక్గా వస్తుంది. నంబర్ 2, ఓవర్ థింకింగ్. చాలామంది పని మొదలుపెట్టే ముందు 100 విషయాలు ఆలోచిస్తారు. నేను ఇది చెయ్యగలనా? ఒకవేళ ఫెయిల్ అయితే? పర్ఫెక్ట్గా రాకపోతే? ఇలా ఆలోచిస్తారు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది. అయితే మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, పనిచేసేవాళ్లు ముందుకు వెళ్తారు, ఆలోచిస్తూ ఉండేవాళ్లు అదే స్థానంలో ఉండిపోతారు. ఈ లోకంలో సరైన సమయమంటూ ఏదీ ఉండదు. ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. నంబర్ 3, డోపమైన్ అడిక్షన్. మొబైల్ ఫోన్, రీల్స్, షార్ట్ వీడియోస్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కలిసి బ్రెయిన్ ని బలహీనపరుస్తాయి. ఎందుకంటే మెదడుకి ఈజీ ప్లెజర్ అలవాటు అయిపోతుంది. అప్పుడు మెదడుకి కష్టం అనేది బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఈ రోజు నుండి ఒక రూల్ పెట్టుకో. ఉదయం నిద్రలేచిన తర్వాత 1 గంట పాటు ఫోన్ ముట్టుకోకూడదు. ఈ ఒక్క అలవాటు మన జీవితాన్ని ఇప్పటి నుంచే మార్చడం మొదలు పెడుతుంది. డే 2, 5 మినిట్స్ రూల్. లేజీ పీపుల్ కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పని మొదలు పెట్టరు. కానీ మీకు ఒక ఆసక్తికర విషయం తెలుసా? మనకు పని చేయడం కంటే పని మొదలు పెట్టడమే కష్టం. అందుకే దీనికోసం మనకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అదే ది 5 మినిట్ రూల్. మనకు ఏ పని చేయాలని అనిపించకపోయినా కేవలం 5 నిమిషాలు మాత్రమే చేస్తాను అని అనుకొని ఆ పనిని మొదలుపెట్టాలి. జిమ్ అయినా, చదువైనా, పనైనా, ఏదైనా సరే 5 నిమిషాలు చేస్తే చాలు. కానీ ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మన బ్రెయిన్ వర్క్ మూడ్లోకి రావడానికి కష్టపడుతుంది. వచ్చిన తరువాత ఆటోమేటిక్గా ఆ వర్క్ మోడ్ని కొనసాగిస్తుంది. ఎలాగైతే రాకెట్ లాంచ్ అవ్వడానికి మొదట ఎక్కువ ఫ్యూయల్ తీసుకుని ఒక్కసారి స్పేస్లోకి వెళ్ళాక తక్కువ ఫ్యూయల్తో ఈజీగా వెళ్ళిపోతుందో మన బ్రెయిన్ కూడా అంతే. ఇక డే 3,
నీ ఎన్వైరన్మెంట్ని మార్చు. ఒక నిజం చెప్పనా, చాలాసార్లు సమస్య మనం కాదు, మన చుట్టూ ఉన్న వాతావరణం. బెడ్ దగ్గర ఫోన్ పెట్టుకొని, పక్కనే స్నాక్స్ పెట్టుకొని, ఇంకో పక్క యూట్యూబ్ ఓపెన్ చేసి రీల్స్ స్క్రోల్ చేస్తూ నేను ప్రొడక్టివ్గా ఉంటాను అనుకోవడం పూర్తిగా వ్యర్థం. డిసిప్లిన్ అంటే విల్ పవర్ కాదు, రైట్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం, చేసుకోవడం. చదువుకునేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టాలి. పని చేసేటప్పుడు టేబుల్ క్లీన్గా ఉంచుకోవాలి. రేపు ఉదయం జాగింగ్కి వెళ్లేటట్టయితే ఈరోజు రాత్రే షూస్ రెడీగా ఉంచుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న మార్పులే మన జీవితంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. డే 4. శరీరం బద్ధకిస్తే మెదడు కూడా బద్ధకిస్తుంది. చాలామంది మోటివేషన్ కోసం అనేక పుస్తకాలు చదువుతారు, వీడియోస్ చూస్తారు, కాని వాళ్ళ శరీరం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. నిజం చెప్పాలంటే శరీరం శక్తివంతంగా లేకపోతే బుర్ర బాగా పనిచేయదు. కాబట్టి మన శరీరాన్ని చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండేటట్టు చూసుకోవాలి. దీనికోసం ప్రతిరోజు 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్నే తినాలి. ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇవన్నీ పాటించడం ద్వారా మన శరీరం అలాగే మెదడు రెండూ చాలా యాక్టివ్గా ఉంటాయి. శరీరంలో అలసట తగ్గుతుంది. అలసట లేని చోట బద్ధకం కూడా ఉండదు. మొత్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషి ఎనర్జీతో ఉంటే లేజినెస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. డే 5. డిసిప్లిన్ అంటే మూడ్ కాదు. చాలామంది అంటుంటారు, నాకు ఇప్పుడు పనిచేయడానికి మూడ్ లేదు, మోటివేషన్ రావడం లేదు అని. ఇదే మనం పనులను వాయిదా వేయడానికి, బద్ధకం చూపించడానికి అసలు కారణం. కానీ మనం గొప్ప వాళ్ళని ఎవరిని చూసినా వాళ్ళు పనిచేయడానికి ఎప్పుడూ మోటివేషన్ని వెతుక్కోరు. మూడ్ లేకపోయినా అలాగే పనిచేస్తారు. అదే డిసిప్లిన్. మనకి తినాలని లేకపోయినా ఆకలిస్తే తింటాం కదా. అలాగే మనకు భవిష్యత్తు ముఖ్యమనుకున్నప్పుడు మూడ్ లేకపోయినా పనిచేయాలి. ఈ రోజు నుంచి ఈ ఒక్క వాక్యం బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. నీతో నువ్వు పదే పదే చెప్పుకో, నేను నా ఫీలింగ్ ఆధారంగా కాదు, నా లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను అని. ఈ రకమైన ఆలోచనాశక్తి మన జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది. డే 6. నీ ఐడెంటిటీని మార్చుకో. ఇది చాలా పవర్ఫుల్ స్టెప్. మనల్ని మనం ఎలాంటి వాళ్ళమని భావిస్తున్నామో అలాగే ప్రవర్తిస్తాం. చాలామంది తమ గురించి తాము, నేను చాలా బద్ధకస్తుడిని, ఏ పని కన్సిస్టెంట్గా చెయ్యను ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలా పదే పదే మనతో మనం చెప్పుకోవడం వలన మన బ్రెయిన్ కూడా ఇదే నిజమని నమ్ముతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం దానిని మార్చి చెప్పుకుందాం. నేను చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని. ఏ పనినైనా అనుకున్న వెంటనే మొదలు పెడతాను. తలపెట్టిన పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఇలా మనతో మనం చెప్పుకోవాలి. మనిషి తన ఐడెంటిటీకి తగ్గట్టే ప్రవర్తిస్తాడు. ఒక అథ్లెట్ తన బాడీని చాలా కేరింగ్గా చూసుకుంటాడు. ఎందుకంటే అతడు తనను తాను అథ్లెట్నని అనుకుంటాడు కాబట్టి. మనం కూడా అంతే. మన మైండ్కి ఒక కొత్త ఐడెంటిటీని ఇవ్వాలి. ఏ పనినైనా సమర్థవంతంగా చేసే వ్యక్తిగా మనల్ని మనం చూసుకోవాలి. ఇక డే 7. ద ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పటి వరకు డే 1 నుండి డే 6 వరకు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ప్రతిరోజు పాటిస్తూ ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఈ 7 రోజుల ముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఖచ్చితంగా మార్పు కనిపించే ఉంటుంది. దీనిని బట్టే మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. లేజినెస్ అనేది ఏమీ మనలో ఉన్న శాశ్వత సమస్య కాదు. మనం తెచ్చిపెట్టుకున్న ఒక అలవాటు మాత్రమే. అలవాట్లు మారితే జీవితం కూడా ఖచ్చితంగా మారుతుంది. మన భవిష్యత్తుని నాశనం చేసేది బద్ధకం కాదు, చెయ్యడానికి ఇంకా సమయం ఉందిలే అనే భ్రమ. సంవత్సరాలు చాలా వేగంగా గడిచిపోతాయి మిత్రమా. ఒక సమయానికి మన స్నేహితులందరూ గొప్ప స్థానంలో ఉంటారు. ప్రపంచం ముందుకు సాగుతుంది. కానీ మనం మాత్రం అదే స్థాయిలో ఉండిపోతే అప్పుడు కలిగే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఇప్పుడే మనం మారాలి. బద్ధకాన్ని విడిచిపెట్టాలి. పని మొదలు పెట్టాలి. అందుకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 7 days ప్లానింగ్ అనేది మీకు ఎంతగానో సహాయపడుతుందని నేను నమ్ముతున్నా. ఇక ఆలస్యం చేయకు. సరైన సమయం కోసం ఎదురుచూడకు. ఇప్పటి నుండే, ఈ క్షణం నుండే నీ కలల కోసం కష్టపడడం ప్రారంభించు. తప్పక నీ లక్ష్యాలను చేరుకుంటావు.